సార్ అమరావతి ఎఫెక్ట్ కావచ్చు, ఇటు ఏపీ ప్రజలపై ఎలాంటి వాతావరణం చూపించింది నిన్న జరిగిన ఎలక్షన్? ఇక్కడ లక్ష్మణ్ గారు ఒక విషయం ఏంటి అంటే, నేను ఎప్పుడు మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను, నేను నా ఛానల్లో కూడా చెప్పాను. సాధారణంగా విశ్లేషణ చేసేవాళ్ళు మాట్లాడుతుంటుంటే వెంటనే వీడు అటువైపా ఇటువైపు అని తేల్చేసుకోవడానికి జనరల్గా ఆడియన్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ మన పని అది కాదు. అక్కడ వాస్తవం ఏంటి, అక్కడ సత్యం ఏంటి, అక్కడ ప్రజల్లో ఏ విధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఏం చేసింది, తప్పు చేసిందా ఒప్పు చేసిందా, ఒప్పు చేస్తే ఎన్ని ఒప్పులు చేసింది, తప్పులు చేస్తే ఎన్ని తప్పులు చేసింది. ప్రజల్లో రకరకాలుగా చీలిపోయి ఉన్నారు. ప్రజలు కూడా కులాల వారీగా చీలిపోయారు, ప్రాంతాల వారీగా చీలిపోయారు, మతాల వారీగా చీలిపోయారు. ఈ రకరకాలుగా సామాజిక వర్గాల్లో ఒక చీలికైనటువంటిది స్పష్టంగా ఉంది. ఇదంతా ఒక ఎత్తు. కానీ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పాలకులైనటువంటి వాళ్ళు వ్యక్తుల అభివృద్ధిని ఎంత పట్టించుకోవాలో, మొత్తం టోటల్గా ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం అయితే రాష్ట్ర అభివృద్ధి, ఎంటైర్ స్టేట్ డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా అంతే కీలకంగా పట్టించుకోవాలి. సో వ్యక్తుల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉంటుంది. అలాగే స్టేట్ డెవలప్మెంటు ఆ స్టేట్లో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధితో లింకప్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి నేను మనుషులకి డబ్బులు ఇచ్చేశాను, పథకాల రూపంలో ఇచ్చేశాను, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏమి లేదు, ఇంటింటికి పంపించేస్తున్నాను అని అంటే ఓకే, అది మంచిదే. చాలామంది వృద్ధులు బయటకు వెళ్ళలేరు, క్యూలో నిలబడలేరు, వాళ్ళందరికీ ఇంటికి తీసుకెళ్ళడం మంచిదే. పరిపాలనా వ్యవస్థని గడప గడప దగ్గరికి తీసుకెళ్ళడం ఇంకా మంచిదే, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. కానీ అట్ ది సేమ్ టైం చైనాలో ఒక సామెత ఉంది. అదేంటంటే, మీరు ఆకలి వేసిన వాడికి చేపలు పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పండి అని చైనాలో సామెత. అంటే మన వాళ్ళు ఆకలేసి బాబు నాకు అన్నం పెట్టు అంటుంటే వాడికి ఆ పూట ఒక 2 చేపలు పెడుతున్నాడు అనుకోండి. అని ఎన్ని రోజులు పెడతాడు అట్లా? ఎంతమందికి పెడతాడు అట్లా? సంవత్సరంలో 365 రోజులు పెడతాడా? సో ఇది సమస్య అనమాట. మనం ఏం చేయాలి? అందుకని చంద్రబాబు నాయుడు గారు చూడండి, సంపదను సృష్టిస్తాను, సంక్షేమ సరే ఆ విషయాలు తర్వాత వద్దాం. మీరు చెప్పిన దాంట్లోనే ఒక పాయింట్ సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా ఈ చేపలు పట్టడం నేర్పించారా? కాదు, నేను అదే చెప్తున్నా. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం, కానీ తన అన్నాన్ని తాను, తన భోజనాన్ని తాను సంపాదించుకునేటటువంటి శక్తిని ఇవ్వడం. రెండిటికి చాలా వైరుధ్యం ఉంది అక్కడ. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం అంటే నువ్వు బిచ్చం వేస్తున్నావు వాడికి, నువ్వు దానం చేస్తున్నావు వాడికి. వాడిని వాడి తన శక్తి మీద, తన సామర్థ్యం మీద ఆధారపడకుండా మరొకడి మీద ఆధారపడేటట్టు నువ్వు చేస్తున్నావు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కానీ వాడికి నువ్వేం చేయాలి? వాడికి పని కల్పించాలి, వాడికి పని చూపించాలి, వాడికి జీవనాధారం కల్పించాలి. అందుకనే కదా కంపెనీలు రాలేదు, ఉన్న కంపెనీలు కూడా పోయినాయి. సో ఇక్కడ ఏమిటి అంటే ప్రభుత్వాలు చేయాల్సింది, వ్యక్తులకు మీరు ఆర్థికంగా సహాయం చేయండి, వైద్యపరంగా సహాయం చేయండి, విద్యాపరంగా సహాయం చేయండి. అలాగే వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టుగా కూడా చేయండి. ఇది స్టేట్ టోటల్ డెవలప్మెంట్లో ఒక భాగం అన్నమాట. వ్యక్తుల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి రెండు ముడిపడి ఉంటాయి. రెండిటికి ఏమీ వైరుధ్యం లేదు. సో అది ఒక పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం నెగ్లెక్ట్ చేశారు. ఇంకొకటి రాజధాని గురించి అడిగారు మీరు. స్టేట్ డెవలప్మెంట్లో ఇవన్నీ భాగం అన్నమాట. రాజధాని ఆంధ్రులు శాపగ్రస్తుల, నష్టజాతకుల, ఏమిటి వీళ్ళ చరిత్ర అంతా కూడా, వీళ్ళదంతా కూడా హీన చరిత్రేనా? ఈ ఎంతసేపు మొదటి నుంచి ఆంధ్రలో చరిత్ర అంతా కూడా ఇలాగే ఉందన్నమాట. మొదటి నుంచి కూడా ఇలాగే ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక రాజధాని ఇట్లాగా ఒక స్టెబిలిటీ, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక స్టెబిలిటీ వచ్చింది. తర్వాత విడిపోయిన తర్వాత ఏదో తప్పో ఒప్పో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు రాజధాని గురించి. అక్కడ ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేశారు, అక్కడ కొన్ని వేల ఎకరాలని పోలరైజ్ చేశారు. సో ఇదంతా కూడా రైతుల్ని దగ్గర సమీకరించారు, వాళ్ళ దగ్గర పొలాలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఇదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో
ఇది ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి ఆయన అంగీకరించాడు. ఇంకా ఇన్ని ఎకరాలు చాలవు, ఇంకా తీసుకోండి అని చెప్పి కూడా అన్నాడు. ఆ మాట ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి 3 రాష్ట్రాలు అనేటటువంటి మాట మార్చేటప్పటికి ఇప్పుడు మనం వాళ్ళని తప్పు పట్టడమా వీళ్ళని తప్పు పట్టడమా అని నేను అన్నట్లే. 3 రాష్ట్రాలు కాదు, నువ్వు మొత్తం ప్రతి జిల్లాని ఒక 3 రాజధానులు అంటే 3 రాజధానులు ప్రతి జిల్లాకి కేంద్రాన్ని ఒక రాజధానిగా మార్చు, ఏం పర్వాలే, అట్లా డెవలప్ చేయి. కానీ ఒక ప్రత్యేకంగా అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక చోట పునాదిరాయి వేసి అక్కడ సగం సగం నిర్మాణాలు జరిగి మొత్తం వేల మంది రైతుల యొక్క పొలాలు తీసుకొని అక్కడ ఏదో కొద్ది గొప్ప ప్రయత్నం జరుగుతుంది. ఇందులో ఎన్నికలు వచ్చి మారిపోయేటప్పటికి మొత్తం దాని అంతటిని కూడా భూస్థాపితం చేసి దాని అంతా కూడా ఆ రాజధాని అనుకుంటున్న దాని ప్రాంతాన్ని శ్మశానంగా మార్చివేసి నేను అక్కడ కడతాను ఇక్కడ కడతాను, పోనీ ఎక్కడైనా కట్టారా అంటే అది లేదు. సో రాజధాని లేని రాష్ట్రం ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒకటి. రోడ్ల విషయం, ఏ రోడ్డు చూసినా సరే మామూలు మనిషి కూడా చీ ఏదో బతుకు మా రాష్ట్రంలోకి రాకండి బాబు, ఎందుకు వచ్చారని అంటున్నారు, ఆంధ్ర వెళ్తే అనమాట. సో ఇట్లాంటిది పోలవరం పరిస్థితి అలాగే ఉంది. మరి అభివృద్ధి అనేటటువంటిది కంపెనీలు అయితే వచ్చిన కంపెనీలే వెళ్ళిపోయినాయి కానీ కొత్త కంపెనీలు రాలేదు. సో నిరుద్యోగుల్లో అసంతృప్తి, యువతీ యువకుల్లో అసంతృప్తి. సో ఇదంతా కూడా ఒక స్టేట్ టోటల్ అభివృద్ధిలో భాగం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అని ఏమంటున్నారంటే, నీకు రాష్ట్రం అభివృద్ధి కావాలా, నీకు డబ్బులు కావాలా? నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఫిలాసఫీ ఒక రకంగా ఉంటుందండి. అది సత్యమే, అది నిజమే. అభివృద్ధి జరగాలి, రాజధాని కావాలి, రోడ్లు కావాలి, పోలవరం లాంటి ప్రాజెక్టులు కావాలి, స్టేట్ అంతా అభివృద్ధి జరగాలి. ఇది ఒక ఫిలాసఫీ, ఇది ఒక విధానం, పద్ధతి, ఇది కరెక్టే. కానీ గర్భదరిద్రంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళు ఏం కోరుకుంటారంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చినటువంటి డబ్బులే ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు రోడ్లు కావాలా, డబ్బులు కావాలంటే మాకు డబ్బులు కావాలి, మీకు రాజధాని కావాలా, డబ్బులు కావాలా, మాకు డబ్బులే కావాలి. సో ఆయన నెరేటివ్ అలా ఉండి చివరికి ఓటు వేయాలన్నా కానీ డబ్బులే కావాలి. అదొక పాయింట్. విచిత్రం ఏమిటంటే మొత్తానికి ఆయన నేను డబ్బులు మీకు ఇస్తున్నాను, నేను డబ్బులు ఎవరికైతే ఇచ్చానో వాళ్ళు నాకు ఓట్లు వేస్తే చాలు. ఈ మాట్లాడే వాళ్ళందరూ ఈ సోకాళ్ళు ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఇంటలెక్చువల్స్, ఈ ఉద్యోగులు, ఇవన్నీ వీళ్ళందరూ వేసిన సోకాళ్ళు అప్పర్ క్యాస్ట్ పీపుల్ వీళ్ళందరూ కాదు. ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పి ఒక నేరేటివ్ తీసుకొచ్చాడు. ఒక విభజన రేఖ యొక్క యుద్ధ రేఖని గీసాడు అనమాట. సో ఇది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా? ఆ విషయంలో ఆయన అనుకున్న మేరకు సక్సెస్ అయ్యాడు. ఓకే. కానీ ప్రజలు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకున్నారు అనేటటువంటిది ఆలోచించాలన్నమాట. ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది అంటే ఏ విధంగా ప్రజలు రెస్పాండ్ అయ్యారు. ఆయన మాకందరికీ కూడా సహాయం చేశాడు, ఆర్థికంగా సహాయం చేశాడు. ఈ ఆర్థికంగా చేసినటువంటి సహాయం మా బ్యాంకుల్లో డైరెక్ట్గా పడుతున్నటువంటి డబ్బులు, మా చేతికి అందుతున్న డబ్బులు ఎవడొచ్చి లాక్కుపోతాడో అని చెప్పి ఈ సోకాల్డ్ పూరర్ సెక్షన్స్, రూరల్ సెక్షన్స్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలు వీళ్ళందరూ కూడా గట్టిగా అనుకుంటే అమ్మో ఈ ప్రభుత్వం పడిపోతే మనం దిక్కుమాలిన వాళ్ళం అయిపోతాం, దిక్కులేని వాళ్ళం అయిపోతాం అని వాళ్ళందరూ అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని దృఢంగా నమ్మి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఓటేసి అనుకోవాలి. కానీ ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ కాకపోతే ఈ 5 సంవత్సరాలు ప్రజలు అవునండి, ఇదొకటి ఇందాక మనం అభివృద్ధి అనేటటువంటి ఫిలాసఫీ, కానీ గ్రౌండ్లో రియాలిటీ ఇది. గ్రౌండ్లో ఈ దరిద్రంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి మనుషులేమో తాత్కాలిక ఉపాధిని లబ్ధిని వాళ్ళు కోరుకుంటారు, అంతకు మించి ఎక్కువగా ఆశించరు. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి లబ్ధికి లోబడి ప్రజలందరూ ఓటు వేశారా? టోటల్ అభివృద్ధి నాశనం అయిపోతుంది, టోటల్ అభివృద్ధిలో నీ అభివృద్ధి కూడా ఉంటుంది గుర్తుపెట్టుకో అని ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాటలు నమ్మి, అంతేకాదు ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, రకరకాల ఇబ్బందులు, చివరికి ఈ ల్యాండ్ టైటిలింగ్, మీ అంచనా ప్రకారం ఎటువైపు మొగ్గు చూపారు చెప్పండి. ఇవన్నీ కూడా జరిగి ఒకవేళ ప్రతిపక్షాల మాట నమ్మి వాళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని దించేద్దాం, వాళ్ళు కూడా ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఎందుకంటే ఎక్కువ ఇస్తున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక జనసేన వీళ్ళు ఏ పథకాలు అయితే ఇస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి అవే పథకాలని ఆయన కూడా ఇస్తూ ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఎందుకంటే ఎక్కువ మాకు ఇస్తాయి కాబట్టి పథకాలు ఎక్కడికి పోతాయని చెప్పి వాళ్ళ మాటలు నమ్మితే వాళ్ళకి పడినట్లు లెక్క. మీరు ఏదో అడుగుతున్నారు సార్.